దీనమ్మా 17 బ్యాక్లాగ్లు ఉన్నాయి, ఎట్లా క్లియర్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అరే క్లియర్ అయితే మామ, ఏంది క్లియర్ అయ్యేది? మా ఇంట్లో తెలిసిందంటే సస్తా. నువ్వు రిలాక్స్ ఉండు మామ, ఎవరికి తెలియదు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. శ్రావణి మెసేజ్ చేసిందండి. పైడి తల్లి ప్రేటు పెద్దమ్మ తల్లి ఆల్ క్లియర్ అయిపోతాయి. రేయ్ దీనికి ఎలా తెలుసు నా బ్యాక్లాగ్స్ గురించి? నేను చెప్పేది ఎవరు చెప్పరని చెప్పావు? ఒకసారి నేను చెప్పేది వినరా. శ్రావణి నా క్రష్ నీకు తెలుసు కదా మామ. నేను సడన్ గా కాలేజ్ లో నా ఎదురుగా పడి హాయ్ అనేసరికి నాకు ఏం మాడాలో అర్థం కాలేదురా. అయితే హే పైడి తల్లి గడికి 17 బ్యాక్లాగ్లు ఉన్నాయి తెలుసా అన్నావా? అవునమ్మా. రేయ్ తను ఎవరికి చెప్పదురా ఆ విషయం, నీకెలా తెలుసు? తనే చెప్పింది. చిల్లుండి మామ, ఎవరికి తెలియదు. రవిగడ్ మెసేజ్ చేశాడు ఏంటి? పైడి తల్లి వి ఆర్ ఇన్ దిస్ టుగెదరా. దేని గురించి మాట్లాడుతున్నాడు రా వీడు? నేను చెప్పేది వీడికి ఎందుకు చెప్పావురా? ఒకసారి నేను చెప్పి వీడి మీద కూడా క్రష్ ఉందా నీకు? ఒకసారి నేను చెప్పేది వినరా. రవిగాడికి 7 బ్యాక్లాగ్స్ పడినాయని చెప్పి డిప్రెషన్ లోకి వెళ్ళి వాడు ఫుడ్ తినడం మానేశాడు రా. అందుకే ఒక ఫ్రెండ్ లాగా నేను వాడికి ఫోన్ చేసి అరే పైడి తల్లి గడికి 17 బ్యాక్లాగ్లు సిగ్గులేకుండా 10 ఇడ్లీలు తింటున్నాడని చెప్పావా? అవును మావా. అరే నువ్వు రిలాక్స్ ఉండు మామ, ఎవరికి తెలియదు. డాడీ ఏందిరా నీకు 17 బ్యాక్లాగ్లు ఉన్నాయారా మొండా? ఆ బుల్ల బై వల్ల వైన్ షాప్ దగ్గర కలిసి చెప్తా అన్నాడు. ఆ బియర్ బాటిల్ మూత తీసి సీదా పెడతా నా కొడక దారా ఇంటికి. ఓకే డాడీ. ఏంద్రా మీ డాడీకి చెప్పావా? అంటే నాకు 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మా ఇంట్లో తెలిసింది మామ. మా డాడీ నాతో గొడవ పెట్టుకుని ఇలాంటి లంగానా కొడుకు ఇంకెక్కడ ఉంటాడా అని అడిగాడు రా. బయట తల్లి గడు ఉన్నాడని చెప్పావు. అవును మామ, కానీ డోంట్ వరీ మామ, మా డాడీ ఎవరికి చెప్పడు.